చాలా బాగుంది. మళ్ళీ చూడడానికి వెళ్తారా? ఓకే, ప్రభాస్ గారి యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉన్నాయంటారు? వెరీ వెరీ సూపర్ నైస్, వెరీ నైస్. అసలు ఎంత ఇచ్చినా కూడా తక్కువే. సూపర్ అసలు. నేను సెకండ్ టైం చూడటానికి వెళ్తున్నాను. ఓకే, ఈ సినిమా ఎలిమెంట్స్ ఏంటి మేడం? మ్యూజిక్, గ్రాఫిక్స్, డైరెక్షన్ లేకపోతే ఇట్లాగా? నాకు అన్ని బాగా నచ్చాయి, కానీ బాగా నచ్చింది ఏంటంటే నా పేరు రియల్ గా బుజ్జి, నా పేరు బుజ్జి, ఐ లవ్ యూ అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ సెకండ్ టైం చూడటానికి వెళ్తున్నాను ఒక్కసారి చెప్పించుకోవడానికి, ఆ డైలాగ్ వినడానికి వెళ్తున్నాను. నేనే కదా బుజ్జి, దిగుతాను ఇప్పుడు. కానీ ఛాన్స్ వస్తే కనుక ప్రభాస్ గారితో ఒక్కసారి ఒక్క సెల్ఫీ దిగాలి ఉంది, ఒక ఫోటో. ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువేనండి అసలు. నాకు తెలిసి చాలా చాలా అసలు మాటల్లో చెప్పలేను. మేడం మీరు చెప్పండి, ఈ సినిమాలో మీకు ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? వెరీ నైస్ అండి. ఓకే అండి, మన దీపికా పడుకుని కానీ ప్రభాస్ గారి పేరు ఎలా ఉంది? యాక్చువల్లీ దీపికా పడుకునే యాక్షన్ అయితే స్క్రీన్ ప్లే చాలా నచ్చింది నాకు. ఓకే, ఇందులో బాగా చూపించారు ఆవిడని. అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారిని డామినేట్ చేసే విధంగా ఉందంటున్నారు, నిజమేనా అండి? అట్లేం లేదు, ఈక్వల్గా ఉన్నాయి అందరికి. ఎవరికి ఎట్లా ఎంత క్యారెక్టర్ ఉందో అట్లా అందరికి మంచి క్యారెక్టర్స్. ఈ సినిమాతో ప్రభాస్ గారు బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? పక్కాగా. ఓకే, మీకు నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి ఈ సినిమాలో? మీకు గుర్తుండిపోయిన క్యారెక్టర్? మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ అంటే ఈ బుజ్జితో కన్వర్జేషన్ క్యారెక్టర్ నచ్చింది. విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వెరీ నైస్ అండి, నచ్చింది. కానీ కొంచెమే చూపించారు. కమల్ హాసన్ గారు నెగటివ్ రోల్ లో చేశారు కదా, ఓకే, అతని పర్ఫార్మెన్స్ మీకు ఎలా నచ్చిందండి? బాగుంది, తక్కువ ఉందని చెప్పి, కొత్తగా ఉంది, న్యూగా. చాలా తక్కువ టైం ఉందని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అవునవును, చాలా తక్కువ ఉంది. బట్ సెకండ్ దాంట్లో ఉంటుంది అని ఐ హోప్ దట్. మేడం మీరు ఈ సినిమాకి రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 100 to 100. మేడం ఈ సినిమాలో మీకు నచ్చిన మన దిశా పటాని గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎవరి పర్ఫార్మెన్స్? దిశా పటాని సినిమాలో. దిశా పటాని నైస్ అండి, కానీ కొంచెమే ఉంది తన్నారు కూడా. ఓకే, ఈ సినిమా 3 hours కదండి, కొంచెం లెంతీగా ఉంది అంటున్నారు, మీరేమంటారండి? లెంతీగా ఏం లేదు, ఎక్కడ బోర్ అనిపించలేదు. అంటే సెకండ్ కూడా బాగా నచ్చింది. ఫస్ట్ది కొంచెం లాగ్ చేసినట్టుంది, సెకండ్ హాఫ్ సీజీ వర్క్ ఎలా అనిపించిందండి? నైస్ అండి, నైస్. మ్యూజిక్ కొంచెం డల్ ఉంది అంటున్నారు అక్కడక్కడ, మీరేమంటారు? మీకు అని అనిపించిందా? మ్యూజిక్ ఇది ఏం లేదు, బట్ మూవీ చూస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఓకే, మీకు గూస్ బంప్స్ వచ్చేంత అల్టిమేట్ సీన్ ఎక్కడ ఉంది? నాకు గాడ్ స్పిరిచువల్స్ దగ్గర బాగా గూస్ బంప్స్ వచ్చింది. ఓకే అండి, ఇందులో బ్రహ్మానంద గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? నైస్ అండి, కానీ కొంచెమే ఇచ్చారు అయింది. బాగుందా అండి? బాగుంది. ఓకే, ఈ సినిమాకు రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు? అట్లా ఎట్లా చెప్పగలుగుతాను, బాహుబలి కంటే బాగుంది. బాహుబలి కంటే బాగుందా? ఓకే, ఈ సినిమా పార్ట్ 2 కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? పక్కాగా. బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్. అంటే ఇప్పుడు ఎగరాలన్నా ఏం చేయాలంటూ? సినిమా చాలా బాగుంది, నీట్గా ఉంది అన్న, సూపర్గా ఉంది. కల్కి సినిమాకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరో ప్రభాస్ అన్న ఒక 20 minutes తర్వాత ఎంట్రీ అనేది హైలైట్ ఉంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లెవెల్లో తీసుకెళ్ళారు భయ్య. సెకండ్ హాఫ్ మాత్రం ఒక విజయ్ దేవరకొండ ఫైట్స్ కానీ అసలు మామూలుగా లేదు. క్లైమాక్స్ 20 minutes సూపర్ డూపర్ హిట్ మూవీ, చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, అలాగే దీపికా పడుకోటి కానీ క్యారెక్టర్ కానీ, బ్రహ్మానందం కానీ, ఆర్జీవి కానీ, రాజమౌళి గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆర్టిస్టులు. చాలా బాగుంది సినిమా అసలు. గతంలో చూసుకుంటే ఆదిపురుష్ అనే డిజాస్టర్ అయినా కూడా ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రభాస్ అన్నకి ప్రతి సినిమా కంటే ఈ సినిమాలో తన లుకింగ్ అయితే చాలా బాగుంది. హైట్ స్లో ఏం లేదు భయ్య, 3 hours ఉంటే అట్లా అనిపిస్తుంది. ఎవరికైనా ఒక 1 hour 1.5 hour ఉంటేనే ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ సినిమా అయితే చాలా బాగుంది. దీపికా పడుకోని కానీ యాక్టింగ్ కానీ, ప్రభాస్ అన్న లుకింగ్ వైజ్గా అయితే చాలా బాగుంది. హెయిర్ స్టైల్ కానీ, కట్అవుట్ కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా సూపర్ హిట్ మూవీ. బాహుబలి సినిమా తర్వాత అంత రికార్డులు మళ్ళీ క్రియేట్ చేసిందంటే చాలా బాగుంది. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి, వీళ్ళు ట్రోల్ బ్యాచ్లు పక్కకి వెళ్ళారు కనుక. బుజ్జాగోద్ బ్రదర్ ఆల్రెడీ ఐమాక్స్ ముందు ఉంది. ఈరోజు సినిమాలో మామూలుగా లేదు, సినిమా కంటే ఈరోజు ఎదురుగా స్ట్రేట్గా చూస్తేనే హైలైట్ అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అలాగే ఒకటే ఆగండి బ్రదర్, మీరు పక్క ఇట్రామ్మా. ఈ ట్రోల్ బ్యాచ్ చాలా మంది ఉన్నారు, ప్రభాస్ అన్నకి యాంటీ ఫ్యాన్స్ అనమాట వీళ్ళు. అలాంటి వాళ్ళకి చాలా మంది ట్రోల్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. బాహుబలి తర్వాత రికార్డులు బ్రేక్ చేసిందన్నమాట. అలాంటివప్పుడు మీరు మంచిగా హ్యాపీగా వచ్చి సినిమా చూడండి. ఒకవేళ టికెట్లు దొరకపోయినా ఐమాక్స్ ముందు బుజ్జి ఉంటుంది, బుజ్జితో మంచిగా సెల్ఫీలు వీడియోలు తీసుకొని. పార్ట్ 2 కంటే ఫస్ట్ ఇది అయిపోయి రాదు బ్రదర్, నిన్ననే రిలీజ్ అయింది. మంచిగా డైరెక్ట్నే బాగుంది భయ్య, అక్కడ బాగుంది, సినిమాలో బాగుంది. కానీ ఇక్కడ బాగా ఎదురుగా చూసినప్పుడు చాలా రోజులు అయింది కదా. బుజ్జిన ఎక్కేది ఏంది బండి భయ్య, అది కారు, అమ్మాయి కాదు. బుజ్జి అంటే మనోడు అది అనుకోడు, కల్కి సినిమాలో ఉన్న బుజ్జి అది.
సో సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఇంకా వేరే లెవెల్ ఉంది. రేటింగ్ అని కాదు, మంచి సినిమా, సూపర్. అంటే ఇది వన్ మ్యాన్ షో అయితే కాదు, అందరూ ఒక్కొక్క ఇండివిజువల్ ఏదైతే క్యారెక్టర్ ఉందో అది మొత్తాన్ని సినిమాని లేపుతుంది అనమాట. సో అశ్వత్థామ కానీ అందరూ ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ పిల్లర్స్ ఈ సినిమాకి. సైడ్ క్యారెక్టర్ అని కాదు, ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. వెనక నుంచి నడుపుతాడు, ఒకరు కలిగి నడుపుతాడు, ఇంకొకరు ప్రభాస్ నడుపుతాడు. సో ప్రభాస్ ఏంటంటే లాస్ట్లో అందరికీ తెలిసిపోతుంది, అప్పుడు మైండ్ పోతుంది అనమాట. సో బేసిక్గా మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక యాక్షన్ డ్రామా అలాంటిదేం కాదు. ఇది ఒక సినిమాని మహాభారతాన్ని చూపిస్తూ ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఎక్సలెంట్ మూవీ అనమాట. సో అందరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మూవీ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు ఈ చదివినా కూడా అట్లా ఏం అనిపించదు అనమాట. చూస్తుంటే ఎంత గూస్ బంప్స్ వస్తున్నాయంటే సినిమా లాస్ట్ ఒక 30 మినిట్స్ మూవీ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. నాగశ్విని ఇట్లా పుల్ ఆఫ్ చేయడం అసలు చాలా గ్రేట్. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా 100%, 101% అయితే సినిమా బాగుంది. విష్ణుడి క్యారెక్టర్ ఉంది కానీ ఈజ్ అ సస్పెన్స్ అనమాట. ఎవరు అనేది మీకు ఇంకా రివీల్ చేయరు. సో సినిమాటిక్ యూనివర్స్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అతనే పుల్ ఆఫ్ చేయగలడు అనమాట ఇలాంటి క్యారెక్టర్స్ని. అంటే కొంతమంది తెలుస్తుంది ఇతను ఓవర్ చేస్తున్నాడు, కానీ ఇది కాదు. అతని కోసమే ఈ క్యారెక్టర్స్ అని డిజైన్ చేసి ఉన్నది. అతను తప్ప ఎవరు పుల్ ఆఫ్ చేయలేరు. ఇట్లా ఉన్నది మామూలుగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ఈ సినిమాని మీకు ఈయన మైండ్ ఎక్కితే మాత్రం మీ మైండ్ నుంచి పోదు. రాజమౌళి అతను వేరే, నాగశ్విని వేరే, మనం కంపేర్ చేయకూడదు. కానీ బోత్ ఆర్ డిఫరెంట్. కానీ ఆ స్టోరీ చెప్పే విధానం ఉంది భయ్య, ఎక్సలెంట్. ఏంటంటే హడావిడిగా చెప్పడం కాదు, ఈజ్ అ క్లారిటీగా మెయింటైన్ చేస్తూ పిచ్చెక్కుతున్నట్టు అసలు మైండ్ లేదు. అసలు సినిమా అదుర్స్ భయ్య. ఇది 10 out of 10. ఇట్లా లేదు, ఇట్లా ఏదైతే మనకి ఒక ఆది పురుష, ఒక రాధేశ్యామ, ఒక సావు అనేది డిసప్పాయింట్ చేసింది. దాని తర్వాత సలార్, అదొక రేంజ్. ఇప్పుడు వచ్చిన సినిమా దానికి మించిన సినిమా అనమాట. నెక్స్ట్ ఈ ప్రభాస్ ఉండే ఏదైతే ఇప్పుడు కలీగ్స్ ఉన్నాయో యూనివర్స్ ఉందో దాంట్లో మెయిన్ క్యారెక్టర్ అయిపోతున్నాడు. ఎక్సలెంట్. అందరు ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నాను, కాల్ ఎగిరేసి అసలు ఇంటికి వెళ్ళిపోండి, గుండెల మీద చేసుకొని పండుకోండి, అంతే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ యాక్టింగ్ మాత్రం మస్తు ఉంటుంది భయ్య. సో ఓవరాల్ గా చాలా క్యామియోస్ ఉన్నాయి. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. ఓకే, నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్యామియోస్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్లో పోతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా బీజేఎం మాత్రం మ్యాచ్ కాలేదు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ విల్ బి హైలైట్. సో ఓవరాల్ మ్యాక్సిమం లాస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చాక ఒక పీక్కి వెళ్ళిపోతాం. సో ఫినిషింగ్ పాయింట్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఆర్జీవి ఎంట్రీ ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ ఉన్న క్యామియోస్ అన్నీ బయట ప్రెస్ అనుకునే టాక్ ప్రకారం అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 క్యారెక్టర్లు తప్ప. బట్ అందరూ వచ్చిన ఒక 5-6 సెకండ్స్కి మాత్రమే, అంతే. చిన్న చిన్న క్యామియోస్, జస్ట్ ఒక వ్యాపారం అంతే, స్మాల్ బిజినెస్. ఎట్లా ఉంది మొత్తం ఓవరాల్గా మూవీ? ఓవరాల్గా నాకైతే ఒక 3.25 రేటింగ్ ఇస్తుంది అవుట్ ఆఫ్ 5. గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి? గ్రాఫిక్స్ మాత్రం చాలా, ఐ మీన్ అప్ టు ద హాలీవుడ్ సేమ్ రేంజ్. ఎట్లా ఉంది సినిమా? ఈ బయట బాగుందా సినిమాలో? రెండిట్లోనే బాగుంది. మహాభారతం ఎపిసోడ్ ఉందంటే కదా, అది కన్వే అయిందా జాగ్రత్తగా, నీట్గా? మోస్ట్లీ సెకండ్ పార్ట్లోనే అర్థమవుతుంది. స్టోరీలో సింక్ అయ్యి కన్వే అయిందా ఆడియన్కి బాగా అర్థమైంది? కంప్లీట్ సింక్ అంటే ఇంకా మనకే క్లారిటీ రాదు, నాకే తెలుసు. బట్ సమ్ టైమ్స్ కొంచెం అనిపిస్తుంది, కొంచెం అట్లా పోతుంది. మోస్ట్లీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత క్లారిఫై అవుద్దేమో అని నా ఫీలింగ్. అర్థం కావాలంటే ఇండియన్ మైథాలజీ మీద కొంచెం అవగాహన ఉండాలంటావా? కొంచెం ఉండాలి, గ్రిప్ అయితే ఉండాలి. ఓకే, వాటి ఆ క్యారెక్టర్స్ తెలిస్తే ఇది ఈజీగా అర్థమైంది. మోస్ట్లీ కొంచెం అన్న అట్లీస్ట్ ఐడియా ఉండాలి, లేదంటే కుదరదు, లేదంటే కంప్లీట్గా అర్థం కాదు. ఓకే. ఇక మిగిలిన క్యారెక్టర్స్ దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? కమల్ హాసన్ క్యారెక్టర్ మాత్రం మస్తు అనిపించింది. ఇంకా ప్రభాస్ యాజ్ యూజువల్. దీపికా పదుకొనే చిన్న రోల్ మాత్రం, అంటే మొత్తం స్టోరీ ఓవరాల్గా క్యారీ చేయరామని జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మాత్రం ఉంటుంది. మోస్ట్లీ కాంప్లెక్స్ గురించే మాట్లాడతారు. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆ వయసులో కూడా అంత స్టెంట్స్ చేశారంట, బాగా చేశారు. అవును. ఎలా అనిపించింది ఓవరాల్ గా పాత్ర? అంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. ఈ ఏజ్లో కూడా అన్ని పెద్ద స్టంట్స్ చేయడము, అంత పెద్ద రోల్ టేక్ ఓవర్ చేయడం కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో కమల్ హాసన్ గారు చాలా అంటే చాలా బాగుంటారు. ఒక్క మాటలో ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు. నేనైతే ఇన్ని ఇయర్స్గా ఇన్ని మూవీస్ చూసుకుంటూ వస్తున్నా, బట్ ఇక్కడ మాట్లాడే మాటలు, ఆ గొంతుల బేసు, అక్కడ ఉండే క్యారెక్టరు, ఆయనకుండే విలువ డిఫరెంట్. కళ్ళ నీళ్ళు తెప్పించే సీన్స్ నాకేమంత అనిపించాలి. కళ్ళలో నుంచి నాగేశ్వర గారి డైరెక్షన్ ఎలా అనిపించింది?
మోస్ట్లీ తెలుగు ఇండస్ట్రీ ఇంకో 2-3 స్టెప్స్ పైకి వెళ్ళింది అనిపించింది అండి. అంటే లాస్ట్ ఒక లాస్ట్ 10 yearsలోనే మనకి అబ్నార్మల్ గ్రోత్ ఉంది.